ధరణి సమస్యలపై నియమించిన కమిటీ ఇవాళ మరోసారి భేటీ అవుతోంది. గత వారం సమావేశమైన కమిటీ ధరణి పోర్టల్ ప్రక్షాళనపై చర్చించింది. సీసీఎల్ఏ కేంద్రంగా పనిచేస్తామని చెప్పింది. ఇవాళ మరోసారి భేటీ అవుతున్న కమిటీ ధరణి సమస్యలపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం. మరిన్ని వివరాలు యాదగిరి అందిస్తారు. యాదగిరి, ధరణి కమిటీ సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఇవాళ ధరణి పోర్టల్ అధ్యయనం సంబంధించి ప్రత్యేకంగా ఓ కమిటీ వేశారు. ఆ కమిటీ ఇవాళ రెండోసారి భేటీ కాబోతుంది. ఈ నెల 11న మొదటిసారి కమిటీ వేశాక మొదటిసారి భేటీ అయింది. ఆ భేటీలో ప్రధానంగా ఈ ధరణి పోర్టల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, మామూలుగా ఈ పబ్లిక్ ఈ ధరణి వల్ల ఎట్లాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు, కామన్ పబ్లిక్ ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఇంకా తమ పేరు మీద ఉన్నటువంటి భూమి చాలామంది కూడా పట్టా పాస్ పుస్తకాల్లో రాలేదు అని చెప్పేసి చాలామంది కలెక్టర్ కార్యాలయాల చుట్టూ, మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇక మరికొంతమంది తమ భూమి తమకు సంబంధించి తమ పేరు మీద లేక ఇంకోల పేర్ల మీద పోయాయని చెప్పేసి మరికొంతమంది దాదాపు 20 లక్షల ఎకరాలు ఏదైతే నిషేధిత ధరణి పోర్టల్లో నిషేధిత పోర్టల్ ఉందో దానికి సంబంధించి దాదాపు 20 లక్షల ఎకరాలు ఆ నిషేధిత జాబితాలో ఉన్నాయి. సో వీటన్నిటిపైన కూడా ఎట్లా ముందుకెళ్ళాలి ఏంటి అనే దానిపైన మొదటిసారి ఈ నెల 11న భేటీ అయిన రోజు ఈ కమిటీ ఆ రోజు చర్చించింది. ఆ తర్వాత ఇవాళ రెండోసారి భేటీ కాబోతుంది. ఇందులో ప్రధానంగా ఈ ధరణిలో ఉన్నటువంటి సమస్యలపైన మనము ఎట్లా ముందుకెళ్ళాలి, సో మొదటిసారిగా సమావేశమైనటువంటి సమావేశంలో ఏమేమి చర్చకొచ్చాయి, వాటిని ఎట్లా మనము సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు, ప్రధానంగా ఇప్పటికిప్పుడు సాల్వ్ అయ్యే సమస్యలు ఏమేమి ఉన్నాయి, సో అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాటి విషయంలో ఎట్లాంటి పరిష్కార దిశగా ముందుకెళ్తే కొన్ని సమస్యలు ఇప్పటికిప్పటికే పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నది. ఇట్లా ఒక్కొక్క దాని మీద పూర్తి స్థాయిలో ఇవాళ రెండోసారి నిర్వహించే సమీక్షలో ఇట్లాంటి అంశాలు ప్రధానంగా వచ్చే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా ఈ ప్రభుత్వ భూములకు సంబంధించి చాలా కూడా ఇవన్నీ కూడా భూములు అమ్మకూడదు, నిషేధ జాబితాలో పెట్టిన తర్వాత వాటి అన్నింటి కూడా అమ్మడానికి వీల్లేదు. ఇవన్నీ అటవీ శాఖకు సంబంధించి, తర్వాత భూదానికి సంబంధించి, తర్వాత దేవాదాయ శాఖ, ఇట్లా ఈ ప్రభుత్వ భూములకు సంబంధించి ఏవేవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా అమ్మొద్దు. కానీ చాలా ఏరియాలలో కొంతమంది వీటినే బేస్ చేసుకొని ఈ ప్రభుత్వ భూములనే టార్గెట్గా పెట్టుకొని ఏదైతే నిషేధిత జాబితాలో ఉంటాయో ఆ నిషేధిత జాబితాలో ఉన్న భూములనే టార్గెట్గా పెట్టుకొని చాలామంది ఆ భూములను మాయం చేశారు, అమ్ముకున్నారనేది పెద్ద ఆరోపణ ఉంది. దీనిపైన కూడా ఎక్కువగా ఈ కమిటీ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే దీనిపైన చాలా ఆరోపణలు వచ్చాయి. గతంలో కూడా చాలామంది ప్రతిపక్షాలు, తర్వాత ఏదైతే రైతు సంఘాల నేతలు, తర్వాత ఈ భూమి మీద పోరాటం చేసే కమిటీలు ఉంటాయి, వీళ్ళందరూ కూడా చాలామంది ఇట్లాంటి వాటిపైన విమర్శలు చేశారు. గత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహిస్తుంది, తన అనుకున్న వాళ్లకు భూములను కట్టబెడుతుంది అనే పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. కాబట్టి ఇలాంటి వాటిపైన కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది. వీటితో పాటు నిజమైనటువంటి రైతులు చాలామంది కూడా ఏదైతే ఈ ధరణి పోర్టల్ రాకముందు వాళ్ళ పేర్ల మీదనే ఆ భూములు ఉన్నాయి, వాళ్ళే సాగు చేసుకునే వాళ్ళు. ఈ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత వాళ్ళకు తెలియకుండానే, వాళ్ళ ప్రమేయం లేకుండానే ఇతరులకు వాళ్ళ భూమి సంబంధించి ఇతరులకు పట్టాలయ్యి సంబంధించిన ఇతర రైతులకు పాస్బుక్లో వాళ్ళ భూమి చేరింది. చివరగా వీళ్లకు మండల కార్యాలయానికి పోయి ఆ పట్టా పాస్బుక్ చూసుకుంటే తప్ప తెలియని సిచ్యువేషన్ చాలా గ్రామాల్లో చాలామంది రైతులు కూడా ఇబ్బంది పడి చాలామంది అవక్కయ్యారు. సో ఇలాంటి ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. తన సొంత భూమే తనకు కాకుండా పోయింది ఈ ధరణి పోర్టల్ వల్ల అనేది చాలామంది కూడా చాలా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. చాలామంది, కొన్ని లక్షల మంది రైతులు ఈ ధరణి విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న పొరపాట్లున్నా ఈ ధరణిలో సవరణ చేయడానికి లేదు, సరి చేయడానికి అవకాశం లేదు. కలెక్టర్ల చుట్టూ కాళ్ళారిగేలా తిరిగినా ఎవరు కూడా పట్టించుకోలేదు. తర్వాత ప్రజాప్రతినిధులు అయితే అసలు మాకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించారు. ఇదే అదునుగా తీసుకొని కొన్ని చోట్ల కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు కొన్ని చోట్ల ఈ భూములకు సంబంధించి కూడా ఏదైతే నిషేధిత జాబితాలో ఉంటాయో ఆ నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములను అమ్మారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాటిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది. తర్వాత జిల్లాల వారీగా కూడా తిరిగి అవసరమైతే ఎక్కడెక్కడగా మేజర్గా ఈ ధరణి వల్ల ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడెక్కడగా ఎక్కువ ఈ ధరణి సమస్యలు ఉన్నాయి, సో రైతుల నుంచి ఎక్కువ డిమాండ్ ఎక్కడి నుంచి ఉన్నది అనే దానిపైన కూడా జిల్లాల వారీగా ఈ కమిటీ తిరిగి జిల్లాల వారీగా కూడా అధ్యయనం చేసే అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే దీనికి సంబంధించి ఈ ధరణిలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టారు, ఎన్నికలలో ప్రజలకు హామీ ఇచ్చారు, ధరణిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తాం, ధరణి పేరును కూడా ధరణి పోర్టల్ పేరు కూడా మారుస్తామని చెప్పేసి ప్రజలకు హామీ ఇచ్చారు. కాబట్టి హామీలో భాగంగానే ఈ ధరణిలో ఉన్నటువంటి సమస్యలపైన
ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఇవాళ ఈ ధరణి సమస్యలకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే ఈ అధ్యయన కమిటీ వేసిందో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇవాళ మేజర్గా ఏ సమస్యలు ఉన్నాయి, ఈ ధరణిలో ఉన్నటువంటి సమస్యలలో ముందుగా మనం ఎలాంటి వాటిపైన ఫోకస్ పెట్టాలనే దానిపైన ఇవాళ చర్చించి దీనికి సంబంధించి ఒక సమగ్రమైన రిపోర్టు తయారు చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఫైనల్గా జిల్లా స్థాయిలో విజిట్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఏ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, రైతులు మేజర్గా ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, ఎలాంటివి సవరణ చేయొచ్చు అనే దానిపైన పూర్తి స్థాయిలో ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంటుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ యాదగిరి.